ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 1:16. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఆమేన్. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇదిగో మనలో దేవునికి ఆయాసకరమైనటువంటి, దేవునికి ఇష్టం లేనటువంటి మరి దుష్క్రియలు కానీ ఇదిగో మరి ఏవైనా మనలో ఉంటే వాటిని విడిచిపెట్టండి, వాటిని కడుక్కొనండి. అవి కడగబడాలంటే నిశ్చయంగా ఇదిగో యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైతే యేసు రక్తాన్ని మనము ఆశ్రయిస్తామో నిశ్చయంగా ఆ యొక్క దేవాది దేవుడు నా పాపాల కొరకు నిశ్చయంగా మరణించాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క నిష్కపటమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం చేత నా పాపాలను దేవుడు శుద్ధీకరించడానికి, కడగడానికి, మనల్ని ఇదిగో నీతిమంతులుగా చేయడానికి, ఆ యొక్క నిత్య రాజ్యాన్ని పెట్టడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండనై ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్న ప్రతి దుష్కార్యాన్ని మనము తొలగించుకొని ఆ యొక్క సృష్టికర్తైన దేవుని ఆశ్రయించినప్పుడు నిశ్చయంగా మనము ఇదిగో దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా నిత్యంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యమైన దేవుని వెంబడించే వారంగా మనం ఉంటాము. ఎల్లప్పుడూ మనం వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇదిగో ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి యేసు రక్తం చేత నిరంతరం మనము శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ యొక్క మరి నిశ్చయంగా మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించే వారంగా ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే ఈ మాటలు నా జీవితంలో నిశ్చయంగా జరిగించి ముగించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.